సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల 6వ 7వ ఎడిషన్ నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో అలవైకుంఠపురములో వివిధ భాగాల్లో మొత్తం 5 అవార్డ్స్ని సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్లో తన సినిమా వరుసగా అవార్డ్స్ గెలుచుకోవడం చూసి అల్లు అర్జున్ బృందం సంతోషంగా ఫీల్ అయ్యారు. ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడు, పూజా హెగ్డే ఉత్తమ నటి అవార్డ్స్ని గెలుచుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డుని అందుకున్నారు. ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత రాధాకృష్ణ అందుకోగా, తమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు సాధించాడు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తన ఆనందాన్ని పంచుకుంటూ పూజ, త్రివిక్రమ్, రాధాకృష్ణ, తమన్లతో కలిసి ఉన్న పిక్చర్ని షేర్ చేసుకున్నారు. ఆ పిక్కి అలా సాక్షి అవార్డ్స్లో అని కమెంట్ చేశారు. అలా వైకుంఠపురంలో 2020 జనవరి 12వ తేదీన థియేటర్స్లో రిలీజ్ అయింది. ఆ సమయంలో ఈ చిత్రం మహేష్ బాబు, సరిలేరు నీకెవరు పోటా పోటీగా రిలీజ్ అయ్యాయి. అలా వైకుంఠపురంలో మూవీ భారీ కలెక్షన్స్ని సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ మరియు సన్ ఎక్స్ టీవీలో ప్రసారం అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.